దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 542 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వస్తున్నాయి. చాలా స్థానాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలని తప్పించి మరి ఫలితాలు చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ అంచనాలకి సంబంధించి చాలా చోట్ల రిఫ్లెక్షన్ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. దానికి ఎగ్జాంపుల్గా పర్టిక్యులర్గా మనం ఉత్తరప్రదేశ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇండియా కూటమి బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నట్టుగా కనిపిస్తోంది. యూపీలో అనూహ్యంగా సమాజ్వాదీ పార్టీ పుంజుకుంటోంది. దానికి సంబంధించి అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మనకి విభిన్నమైన ఫలితాలు కనిపించిన పరిస్థితి మనకి ఎలక్షన్ అప్డేట్లో కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎక్కడా కూడా ప్రతిబింబించలేదు. సమాజ్వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నట్టు కనిపించింది. అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి బీజేపీ యూపీలో క్లీన్ స్వీప్ చేసింది. అనూహ్యంగా పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి నేషనల్ పార్టీ వైపు చూస్తారు అనే అంచనాలు కొన్ని ఉంటాయి. సో వీటన్నింటినీ కాదని సమాజ్వాదీ పార్టీ అక్కడ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ చోట్ల ఇండియా కూటమి రాణిస్తోంది. మనం ఎగ్జిట్ పోల్ అంశాలు కూడా మనం చాలా చోట్ల చూసాం. ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్ బీజేపీకి కట్టబెట్టిన పరిస్థితులు మనకి చాలా చోట్ల కనిపించాయి. అలాంటిది ప్రస్తుతం ఇండియా కూటమి 200+ స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. అదేవిధంగా అటు తృణమూల్ కాంగ్రెస్ కనుక తీసుకుంటే బెంగాల్లో డీలా పడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. వేరాజ్ బీహార్ దగ్గరకు వచ్చేసరికి మనకి జేడీయూ లీడ్లో కనిపిస్తోంది. మహారాష్ట్ర మరొక పెద్ద రాష్ట్రం, షిండే సేన ఠాక్రే శివసేన హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి కూడా మహారాష్ట్రలో చూస్తున్నాం. అటు బీహార్లో జేడీయూ దూకుడు కనిపిస్తోంది. అటు ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు కూడా కొంత ఊహించని ఫలితాలను చూసుకోవచ్చు. బీజేడీ కొంత వెనుకంజలో కనిపిస్తోంది. అటు ఒడిషా అసెంబ్లీ బీజేపీ దూకుడు కనిపిస్తోంది. ఒడిషా పర్టిక్యులర్గా బీజేపీకి బోనస్ అని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒడిషాకు సంబంధించి 2వ స్థానంలో అధికార బీజేడీ కనిపిస్తోంది. ఆఖరి వరకు కూడా బీజేడీతో పొత్తుకు ప్రయత్నించిన పరిస్థితులు మనం ఒడిషాలో చూసాం. అలాంటిది ఇప్పుడు బీజేపీ ఇండివిజువల్గా అక్కడ ముందుకెళ్ళినప్పటికీ కూడా ఒడిషాలో బీజేపీ దూసుకుపోతున్న పరిస్థితి. బీజేడీ 2వ స్థానానికి పరిమితమైన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఒడిషాలో కాంగ్రెస్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా బైపోల్స్ జరుగుతున్న స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబడుతోంది. ఈసారి కొంత ఆశ్చర్యకరమైన ఫలితం మాత్రం ఇండియా కూటమి 200 పైగా స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తూ ముందుకు సాగుతోంది. మధ్యప్రదేశ్ దగ్గరకు వస్తే కనుక మధ్యప్రదేశ్ బీజేపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. వేరాజ్ రాజస్థాన్ దగ్గరకు వచ్చేసరికి అటు ఇండియా కూటమి ఇటు బీజేపీ రెండు కూడా హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి. మరొక కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 80 లోక్సభ స్థానాల్లో కూడా ఎస్పీ చాలా గట్టి పోటీనిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ యాక్చువల్లీ బీజేపీ అటు రామ మందిర నిర్మాణం అదేవిధంగా పలు ఫ్యాక్టర్స్ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్ళింది. అయినప్పటికీ కూడా అనూహ్యంగా ఎస్పీ ఇక్కడ ముందంజలో కనిపిస్తోంది. అటు తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఒక్కసారి వెళ్దాం. బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా వెనుకంజలో కనిపిస్తున్నారు. కన్నౌజ్లో అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అటు తను ఆధిక్యం కొనసాగించడంతో పాటు ఎస్పీని కూడా కొంతవరకు ముందంజలో తీసుకువెళ్తున్న పరిస్థితి. ఇక దిబ్రూగఢ్ దగ్గరకు వచ్చేసరికి సర్బానంద్ సోనోవాల్ లీడింగ్లో కనిపిస్తున్నారు. ముంబై నార్త్లో పీయూష్ గోయల్ ఆధిక్యం కనబడుతోంది. ఇక రాహుల్ గాంధీ 40,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. వారణాసిలో 20,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మనకి కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది నేషనల్ పర్స్పెక్టివ్గా చెప్పుకోవచ్చు. అటు ఎన్డీఏ ఇండీ కూటమి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది నడుస్తోంది అనేది చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ ఏకపక్షం అయిపోయిందని మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో టగ్ ఆఫ్ వార్ కనబడుతోంది. యూపీలో టగ్ ఆఫ్ వార్ కనబడుతోంది. మహారాష్ట్ర, సో యూపీ, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ అన్ని చోట్ల కూడా టగ్ ఆఫ్ వార్ కనబడుతోంది. అట్ ద సేమ్ టైం తమిళనాడు కొంతవరకు ఇక్కడ కనీసం 2-3 స్థానాలైనా వస్తాయని బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడ కూడా కొంత వెనుకంజ కనిపిస్తోంది. సో